క్రాష్ ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో తెలుగాడలు కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. మీ ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. దీన్ని డైరెక్ట్ చేసింది టామీ విర్కోలా. ఇతను ఇంతకుముందు వైలెంట్ నైట్, డెడ్ స్నో లాంటి డిఫరెంట్ యాక్షన్ హర్రర్ సినిమాలను తీశాడు. మొదట ఈ సినిమాను 2025లో సోనీ థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. అప్పట్లో దీనికి షివర్ అని పేరు పెట్టారు. కానీ తర్వాత ఏమైందో కొన్ని కారణాల వల్ల ఆ పేరుని థ్రాష్గా మార్చి నెట్ఫ్లిక్స్కి అమ్మేశారు. మరి మూవీ ఎలా ఉందో చెప్తే కానీ ముందైతే మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అది కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్, కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి. అది కూడా మీకు నచ్చితే, నచ్చకపోతే వదిలేయండి. మూవీ ఎలా అనిపించిందంటే, నేను ఈ మూవీ చూసే ముందు మాత్రం ఒక్కటే అనుకున్నా భయ్య, దేవుడా ద గ్రేట్ ఫ్లడ్ అనే ఒక మూవీ వచ్చింది కదా, రాడ్ మూవీ, దానిలో అస్సలు ఉండకూడదని. థ్యాంక్ గాడ్ అస్సలు అలా లేదు. ఇదొక డీసెంట్ టైంపాస్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది భయ్య. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. 1:15 అయిపోయింది. 1:25 ఎంతో మినిట్స్ ఉంది రన్ టైం, కానీ 1:15 తట్టాపుట్టా సర్దేసింది అనమాట. స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అట్లా సింపుల్గానే ఎండ్ అయ్యింది కూడా. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోరింగ్గా ఉండదు అసలు. 45 మినిట్స్ వరకు ఏం ఇబ్బంది ఉండదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ క్లైమాక్స్ ఇంకా చాలా ఎంగేజింగ్గా చూపిస్తే బాగున్నాను. కొంచెం సింపుల్గా ఎండ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంత బోరింగ్ ఏం లేదనుకోండి. ఇలాంటి సినిమాలు మనం ఆల్రెడీ చూసే ఉన్నాం హాలీవుడ్లో. జాస్, ద మెగ్ అండ్ క్రాల్ లాంటి సాలిడ్ థ్రిల్లర్స్ చూసేసాం కాబట్టి ఇది మనకు కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. క్రాల్ అనే సినిమా 2019లో వచ్చింది అనుకుంటా. ఆ సినిమా కాన్సెప్ట్ ఇది సేమ్ భయ్య. వరదలు రావడం, వరదలతో పాటు అక్కడ మొసలు వచ్చేస్తాయి, మనుషులను తినేస్తూ ఉంటాయి. ఇందులో సొరచేపలు, అవే షాక్స్ జనాల మధ్యలోకి వచ్చేస్తాయి. సేమ్ అదే కాన్సెప్ట్. అక్కడ మొసళ్ళు ఉంటాయి, ఇక్కడ సొరచేపలు ఉంటాయి. కానీ ఆ క్రాల్ సినిమా నేనైతే ఇప్పటికీ 3 times చూసాను. ఇంట్లో కూడా వేసా. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ రేంజ్ అంత ఉండదు, కానీ జస్ట్ ఓకే, అట్లా వెళ్ళిపోద్ది. ఇందులో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే సొరచేపలు ఉంటాయి కదా, అవి మనుషుల్ని ఎక్కువ తినే సీన్స్ లేవు. ఫుల్ అటాకింగ్ సీన్స్ ఎక్కువ లేవు అనమాట. సో ఇదైతే మైనస్. విఎఫ్ఎక్స్ వర్క్ అక్కడక్కడ చాలా బాగా చూపిస్తారు, అక్కడక్కడ చాలా వీక్ అనిపిస్తుంది. తుఫాను, ఆ వరద, ఆ విజువల్స్ కానీ, ఆ వాటర్, అదంతా కూడా చాలా బాగా చూపిస్తారు. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. స్టార్టింగ్లో కొన్ని సీన్స్ డార్క్గా నీళ్ళ అడుగునున్నప్పుడు ఆ షాక్స్ అయితే పర్లేదు. సినిమా ముందుకెళ్ళి కొలిది షాక్స్ పూర్తిగా నీళ్ల పైకి వచ్చినప్పుడు అటాక్ చేసి క్లోజప్ సీన్స్లో సీజీ అయితే వెళ్ళిపోద్ది. కొంచెం ఫేక్గా, కార్టూనిస్గా అనిపించే హై అండ్ హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది జస్ట్ ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పర్లేదు అనిపించే విధంగా ఉందన్నమాట. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అంతా బాగుంటుంది. తుఫాను వాతావరణం సెట్ చేసి అలలు ఊళ్ళోకి రావడం, వాటితో పాటు ఆ సొరచేపలు కూడా రావడం, ఇవన్నీ చూస్తుంటే ఒక క్యూరియాసిటీ పెరుగుద్ది. క్యారెక్టర్స్ని పరిచయం చేస్తూ స్టోరీలోకి నెమ్మదిగా తీసుకెళ్తారు. సేమ్ క్రాల్ అనే అలిగేటర్ సినిమా చూస్తుంటే సేమ్ ఎగ్జాక్ట్ అదే వైబ్స్ వస్తాయి. మొదట షార్క్ అటాక్ సీన్ కూడా బాగుంటుంది. ఈ విపత్తు నుండి వీళ్ళు ఎలా బయటపడతారో అనే ఇంట్రెస్ట్ని ఫస్ట్ హాఫ్లో బాగా మెయింటైన్ చేశారు. కానీ అసలు ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్లోనే. ఒకే క్యారెక్టర్ మీద ఫోకస్ చేయకుండా ఒక పక్క కారులో ఇరుక్కున్న ప్రెగ్నెంట్ లేడీ, ఇంకో పక్క ఇంట్లో ఉండే పిల్లలు, ఇంకొక అమ్మాయి, ఇలా డిఫరెంట్ స్టోరీని చూపిస్తారు. వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేశారు అనుకోండి. నీటిలో కారు, ఆ ప్రెగ్నెంట్ లేడీ సీన్, ఆమెను చూసి ఇంకొక అమ్మాయి, ఒకే ఇంట్లో ఆ షాక్స్తో ఆ పిల్లలు, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఎక్కువ లేదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉందంటే రొటీన్ సర్వైవల్ సినిమాల్లో లాగానే ఉంటుంది. పెద్ద వావ్ కానీ, మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజులు కానీ ఏమేమి ఉండవు. పోరాడతారు, ఎండ్ అవుద్ది. అది కూడా చాలా సింపుల్గా. అండ్ ఒకే దగ్గర వాళ్ళు ఏదో చేస్తారు, మరి మిగతా షాక్స్ అన్నీ ఎటు వెళ్ళిపోయాయి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓవరాల్గా ఒక డీసెంట్ టైంపాస్ ఫ్యామిలీతో కలిసి చూడాలంటే మీకు ఇది సెట్ అయ్యిద్ది. మరీ హై రేంజ్లో పాత సినిమాలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ ఆలోచించుకొని అంత రేంజ్ అయితే ఇందులో లేదు. రేటింగ్ ఓవరాల్గా మూవీకి ఇవ్వాలంటే మాత్రం 3/5. ఇది నా ఒపీనియన్. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.